ఆశా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. మా తల్లి, నువ్వు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు, కానీ నీ ఆత్మకు శాంతి చేకూరని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటున్న ఒక వృద్ధ మహిళ. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటున్న ఒక వృద్ధ మహిళ ఈరోజు చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియచేయగా వెంటనే స్పందించి పోలీసు ఆ వృద్ధమాతని ఈరోజు అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ కేవలం మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మీ గుడివాడ పట్టణంలో నా అనేవాళ్ళు ఎవరు లేకపోయినా, అనాథలుగా ఎవరైనా చనిపోయినా సరే అన్నీ మేము ఈ అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేయడానికి కారణం, ఈ గుడివాడ పట్టణంలో అంటే ఒంటరిగా ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే మనిషి జన్మ చాలా పవిత్రమైన జన్మ. అలాంటి జన్మకు పరిపూర్ణత కావాలంటే చివరి దశలో అంత్యక్రియలు చేసేటప్పుడు ఆ నలుగురైనా భుజాల మీద మోసుకుంటూ వెళ్తే వాళ్ళకి పుణ్యం వస్తుందని నా ఆలోచన. ఆ వద్ద తల్లికి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అదేవిధంగా చెప్పిన వెంటనే మా ఆర్కే వైరస్ వెంటనే స్పందించి, ఎందుకంటే ఈ రోజుల్లోనే సొంత చుట్టాల్లోనే చనిపోతే ఎవరో రాని పరిస్థితి, కానీ ముక్కు మొహం తెలియపోయినా సరే ఆ తల్లికి మేము ఉన్నామని భరోసా ఇచ్చి మా భుజాల మీద మోసుకుంటూ వచ్చి ఆ తల్లికి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని చాలామంది గుడివాడ పట్టణంలో విమర్శలు, వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా పర్లా, మమ్మల్ని విమర్శ గురి చేసి మా మనోభావాన్ని దెబ్బతీయకండి. ఎందుకంటే ఆ నాన్నవాళ్ళు లేక మేము అంత్యక్రియలు చేస్తున్నాం, అంతేగాని దీంట్లో మాకే స్వార్థం లేదు. నాకు ఒకటే కోరిక, నాకు ఒకటే ఏము, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి, నా అనేవాడు ఎవరు లేకపోతే వాళ్ళకి అంత్యక్రియలు చేయాలని ఆలోచన తప్పితే వేరే ఉద్దేశం నాకేం లేదు. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక్కసారి ఆ వృద్ధ తల్లికి, మరి ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో నాకు మాత్రం తెలియదు, ఆ తల్లికి నేను అన్ని తానే ఒక కొడుకులాగా అంత్యక్రియలు చేయడం జరిగింది. ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.